ఓకే, సో లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు అయింది మనకి? ఎక్కడి వరకు చెప్పాము? లాస్ట్ షీట్ ఉందా మన దగ్గర? ఓపెన్ చేయండి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా. ఓకే, చూడండి. అవును. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవి క్రియేట్ చేసాం. తర్వాత సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసాం. సెకండ్ స్టెప్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్ ని, ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. నెక్స్ట్ కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ జిఎల్ గ్రూప్. నెక్స్ట్ ఏంటి? డిఫైన్ జిఎల్ గ్రూప్. సో జిఎల్ గ్రూప్స్ ని మనం డిఫైన్ చేయాలి. సో జిఎల్ గ్రూప్స్ ని డిఫైన్ చేయాలి. సో జిఎల్ గ్రూప్స్ ఎందుకు ఉపయోగపడతాయి? జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ we will create the GL accounts. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో వీటిలో జిఎల్ గ్రూప్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా SAP లోకి మ్యాప్ చేయాలి. మీకు జిఎల్ గ్రూప్స్ ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. సో జిఎల్ గ్రూప్స్ ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. 1 మినిట్. సో చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, యాడ్ చేయండి, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశారా? సో మ్యాక్సిమైజ్ చేయండి. సో చూడండి ఇక్కడ ఏమున్నాయి, ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్. కొంచెం పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, చెప్తాను, డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా ఏంటి? జిఎల్ గ్రూప్స్. సో ఈ స్టార్టింగ్ లో ఉంది ఏంటి? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇవన్నీ రిమూవ్ చేయండి, మనవి కాదు కదా, ఇవన్నీ రిమూవ్ చేయండి. సో ఇక్కడ రిమూవ్ చేసేసి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ అవన్నీ రిమూవ్ చేయండి. AMOC. మీకు ఎడిట్ ఎందుకు అవ్వట్లేదు ఇక్కడ? ఎడిట్ ఆప్షన్ రావడం లేదు సార్. మీరు వెంటనే మీరు ఎక్సెల్ అవి సర్చ్ చేయించుకోండి. మీరు ఎక్కడ హార్డ్వేర్ షాప్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఇలాగైతే ప్రాబ్లం అయిపోతుంది డైలీ. అర్థమైందా? ఇలాగైతే ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్. సో ఇక్కడ అనేబుల్ ఎడిటింగ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎక్కడ నాకు కనిపిస్తుందా? ఎనేబుల్ ఎడిటింగ్. ఇక్కడ ఎడిటర్ ఏదో ఉంది చూడండి. ఇక్కడ ఎడిటర్ అని కనిపిస్తుంది చూడండి. మీకు లైసెన్స్ అడుగుతుంది. మీరు క్రాక్ వెర్షన్ ఏదైనా ఇన్స్టాల్ చేయించుకోవాలండి. సరే, ఒక పని చేయండి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కాపీ చేయండి. ఇవన్నీ ఈ నెంబర్ వరకు ఇంతవరకు కాపీ చేయండి. కాపీ అవుతుందా? అది కూడా అవ్వట్లేదా? అవి ఎందుకు? అవన్నీ నేను చెప్పలేదు. నేనేం చెప్తున్నాను, ఇగో ఇవేనండి ఇంతవరకు. నేను లైన్ మార్క్ చేస్తాను చూడండి. ఇవి కాపీ చేయాలి.
కంట్రోల్ జెడ్ అంటే కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. ఇవన్నీ మళ్ళీ కంట్రోల్ జెడ్ ఇవ్వండి. అక్కడ నుండి కాపీ చేయండి అవన్నీ నంబరింగ్స్ తో పాటు కింద వరకు అవసరం నంబరింగ్స్ తో వరకు కాపీ చేయండి. ఈ బ్యాలెన్స్ శేఖర్ గారు చూడండి సార్, నేను చెప్పేది వినండి, మీరు అలా చేయకండి. మీకు ఎక్కడి నుంచి ఎక్కడో చెప్తున్నాను, ఇంతవరకు కాపీ చేయాలని చెప్తున్నాను. అక్కడ కాపీ చేయడానికి డ్రాగ్ అవడం అవడం లేదా? లేదు. కాపీ లేదు. అవ్వడం. మీరు ఒక పని చేయండి, ఇక్కడ డాక్యుమెంట్ ఎడిటర్ పైన క్లిక్ చేయండి. ప్రైమరీ అడుగుతాను సార్. ప్రైమరీ అడుగుతుందా? ఉమ్. ఇంకంతే మరి, ఎలా ఉంటుంది మీకు. ఇప్పుడు ఏం చేద్దాం మరి, ఇప్పుడు అవ్వదు, అది అప్లోడ్ చేయకుండా అవ్వదు. అవునా? పోనీ పీడిఎఫ్ లెక్ కన్వర్ట్ చేయమంటారా సార్? పీడిఎఫ్ అవ్వదండి, పీడిఎఫ్ తీసుకోదు, ఎస్ఏపీలోకి కాపీ అవ్వదు. అవునా? మీ సిస్టంలో అల్ట్రా వీవర్ ఉందా? అల్ట్రా యూజరా సార్? అల్ట్రా వీవర్ యాప్ డౌన్లోడ్ చేయండి, నేను కరెక్టే యాడ్ చేస్తాను అవి. అల్ట్రా వీవర్ డౌన్లోడ్ చేయండి. అల్ట్రా వీవర్ ఒక యాప్ ఉంటుంది, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అల్ట్రా వీవర్. అదే డౌన్లోడ్ చేయండి. సార్ రిమైనింగ్ అందరూ మ్యూట్లో ఉండాలండి ప్లీజ్. ఎంతమంది అందరినీ కంట్రోల్ చేయలేను కదా, మ్యూట్లో ఉండండి. రాణి గారు అంటే ఎవరు? రాణి గారు. డెస్క్టాప్ పైన ఐకాన్ ఉంటుంది, నెంబర్ చెప్పండి, ఆల్ట్రా వీవర్ నెంబర్ చెప్పండి. అదే డౌన్లోడ్ చేశారు కదా, ఇన్స్టాల్ చేయండి. మీరు వెంటనే ఎక్స్ట్రా చేయించుకోండి సార్, అట్లయితే ప్రాబ్లం అయిపోతుంది డైలీ. క్రాక్ వెర్షన్ ఏదైనా యాడ్ చేయించుకోవాలి. క్లోజ్ చేయండి. ఇన్స్టాల్ చేశారా? డబుల్ క్లిక్ చేయండి, ఏమొస్తుంది ఇక్కడ, రన్ చేయండి. కొంచెం వెయిట్ చేద్దామండి, ఇన్స్టాల్ చేస్తే అయిపోతుంది, ఈరోజు క్లాస్ అయిపోతుంది మ్యాక్సిమం. అల్ట్రా వీవర్ ఉందా సిస్టంలో? అల్ట్రా వీవర్ డెస్క్టాప్ పైన ఉంటుంది చూడండి. ఓపెన్ అవుతుందా ఏంటి? మీరు ఇది ఎందుకు ఓపెన్ చేశారు? అల్ట్రా వీవర్ ఓపెన్ చేయమంటే కాపీ చేయండి ఒకసారి, కాపీ అవుతున్నప్పుడు కాపీ చేయండి. ఈ పైలైన్ అవసరం లేదండి బాబు, ఇంతవరకే చేయాలి ఇవి, ఇంతవరకే. పైలైన్ ఎందుకు? ఇంతవరకు అదే కాపీ చేయండి. కంట్రోల్ సి.
కాపీ అయింది సార్. కాపీ అయిందా? ఎస్ఐపిలోకి వెళ్ళండి. OBD4 కమాండింగ్ ఫీల్డ్ OBD4 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇది పాత్ నేను తర్వాత చెప్తాను. సో న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీ సెకండ్ లైన్లో ఉంచాలి. కర్సర్ ఇక్కడ ఈ లైన్లో ప్లేస్ చేయండి. సెకండ్ లైన్ అకౌంట్ గ్రూప్ దగ్గర ప్లేస్ చేయండి. కంట్రోల్ V యాడ్ అయినాయి కదా. ఈ ఫస్ట్ లైన్ ఈ మంత్కి అది తీసేయండి. ఈ ఫస్ట్ లైన్ తీసే ఓకే ఎలా ఉంచండి. ఓకే నో ఇష్యూ. ఇక్కడ చూడండి ఈ లైన్లో మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ప్రైమరీ ఎంటర్ ఇవ్వకుండా ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వద్దు. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ POOC అది ఇవ్వండి. క్రింద కూడా ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఒకసారి ఎంటర్ చేయండి. ఇవన్నీ కాపీ అవ్వలేదు. ఓకే ఇంకా కాపీ చేయండి. రిమైనింగ్ రా మెటీరియల్ కన్జంప్షన్స్ వరకు కాపీ అయ్యి రిమైనింగ్ కూడా కాపీ చేయండి. ఇంతకుముందు ఎందుకు కావాలి, ఇప్పుడు ఎందుకని? డౌన్కి వెళ్ళండి. ఇవి కాదు పైన ఉన్నాయి. పైన ఉన్నాయి. రా మెటీరియల్ కన్జంప్షన్స్ వెయిట్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు ట్యాక్స్ పేయబుల్ ఇవి కాపీ చేయాలి. ఇవి కూడా ఈ లైన్స్ కాపీ చేయండి. అది అలా డ్రాగ్ చేస్తే వచ్చేస్తాయి. ఎక్సెల్ ఫార్మేట్ కరెక్ట్గా ఉంటే విత్ ఇన్ మినిట్లో కాపీ చేయొచ్చు. ఇంకా వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. కంట్రోల్ చేద్దానండి. మళ్ళీ కాపీ చేయండి. కాపీ చేయండి. ట్యాక్స్ పేయబుల్ దగ్గర నుండి కాపీ చేయాలి. ఇవన్నీ కాపీ చేయండి. కంట్రోల్ C ఎస్ఐపిలోకి వెళ్ళండి. సో జిఎల్ గ్రూప్స్ అండి. జిఎల్ గ్రూప్స్ అనేవి కాపీ చేస్తున్నాం. కంట్రోల్ V లేదు సార్, కాపీ అయింది. కాపీ అవ్వలేదా? మళ్ళీ చేయండి. యాడ్ చేయండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వకుండా ఇవ్వండి. యాక్చువల్గా ఎక్సెల్ ఫార్మాట్ కరెక్ట్గా ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో మనం జిఎల్ గ్రూప్స్ని ఈ విధంగా క్రియేట్. ఇక్కడ ఏం చేసాం మనం? ఇవన్నీ కూడా మన జిఎల్ గ్రూప్స్ అండి. ఇవన్నీ కూడా ఫస్ట్లో ఇచ్చిందని POOC అంటే ఏంటి? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని అర్థం. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ సేవ్ చేయండి. సో ఈ లైన్ రిమూవ్ చేసేయండి. ఇది ఆల్రెడీ ఉందంట. నంబర్ మళ్ళీ వస్తుంది. ఇది తీసేయండి. నెంబర్ చేంజ్ చేయండి. పోనీ 409,001 ఇవ్వండి. 40 అలా కాదు. దీని తర్వాత నెంబర్ ఇవ్వాలి. పైన చూసారా 409,001 ఇవ్వండి. 409 తర్వాత ఇక్కడ ఇంకో నెంబర్ ఇవ్వండి. 5 lakhs ఇవ్వండి. ఎంటర్ సేవ్ కండిషన్. ఓకే. సో ఈ గ్రూప్ అనేది మనది కాదు. ఇది వేరే ఏదో కాపీ అయింది. సెలెక్ట్ చేయండి. గ్రూప్ సెలెక్ట్ చేయండి. డిలీట్ చేద్దాం. ఇది డిలీట్ చేద్దాం. సెలెక్ట్ డిలీట్ చేయండి. ఓకేనా? సేవ్ చేయండి. ఓకే. డేటా వాస్ సేవ్డ్. ఇది ఓకేనా? సో మనం ఏం చేసాము? జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా ఎస్ఐపిలోకి మ్యాప్ చేసాము. సో మనం ఇక్కడ లాస్ట్ క్లాస్లో ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో 6 digits ఇచ్చాము. ఇది నంబర్ కోడిఫికేషన్ అంటారు. కోడిఫికేషన్. సో ఇది ఇక్కడ కనిపించేది ఏంటి? కోడిఫికేషన్ అంటారు. అంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి నంబర్ రేంజ్ అనమాట. ఫ్రమ్ నంబర్ టు నంబర్. ఇవన్నీ జిఎల్ గ్రూప్స్ అండి.
జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఒక షీట్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. సో మనం ఏం చేసాము, జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్స్ ని మనము క్రియేట్ చేసాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, OBD4. OBD4 ద్వారా జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. అర్థమైందా? జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, నెక్స్ట్ క్లాస్ లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఈ జిఎల్ గ్రూప్స్ టీ కోడ్ ద్వారా చేసాం. పాత్ ద్వారా ఎలా చేయాలో చెక్ చేద్దాం. ఎస్ఐపిలోకి వెళ్ళండి. యాక్చువల్గా మనం టీ కోడ్ ద్వారా చేసాం కదా, పాత్ కూడా చెక్ చేద్దాం. /n SPRO IMG implementation guide, financial accounting new, general ledger accounting new, master data, GL accounts, preparation, parameters, edit chart of account list. ఇది టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కి, IMG యాక్టివిటీస్ ఓపెన్ చేయండి. ఓకే, OBD4. సో మనం యాక్చువల్గా ఏంటంటే మనం కాన్ఫిగరేషన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ చెప్తూ చేస్తున్నాం కాబట్టి మనకు టైం పడుతుంది. SAT కోర్స్ 3 months నేర్చుకుంటాం, 10 days లో అన్ని చేసేయచ్చు. అంటే మీ హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి. ఇప్పుడు మామూలుగా మనం ఎలా నేర్చుకుంటున్నాం, ఎక్స్ప్లెనేషన్తో పాటు నేర్చుకుంటున్నాం కాబట్టి టైం పడుతుంది. ఈ 10 classes వరకు మనం ఆల్మోస్ట్ మ్యాక్సిమం మనం ఒక 15 to 20 minutes లో చేసేయచ్చు. ఎక్స్ప్లెనేషన్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము, జిఎల్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముందో చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. With help of retained earnings account, we can move the current year closing balances ఇవన్నీ కూడా కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ని we can forward to next year or upcoming year. అంటే ఈ ఇయర్ లో ఏదైతే మనం క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉంటుందో దాన్ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది నెట్ ప్రాఫిట్స్, నెట్ లాసెస్ ఫ్రమ్ ప్రజెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేషన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ లో చేస్తాం. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. వెళ్ళండి, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ సేమ్ పాత్ ఎస్ఐపిలోకి వెళ్ళండి. డిఫైన్ రీటైన్ ఎర్నింగ్స్ డిఫైన్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ OB53. ఇది ఎగ్జిక్యూట్ చేయండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చూడండి, ప్రతిదానికి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కువగా యూజ్ చేస్తాం. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, POOC. కంటిన్యూ. సో వెయిట్ చూడండి, ఇక్కడ డేటా లాక్ లో ఉంది. ఎవరో చేస్తున్నారు, లైవ్ లో ఎవరు ఓపెన్ చేస్తున్నారు, సర్వర్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు? సర్వర్ ఓపెన్ చేయకండి, ప్యారలల్ గా ఎవరు ఓపెన్ చేయకండి. చూడు, డేటా లాక్ అవుతుంది. ఇక్కడ ఎవరు చేస్తున్నారు, ప్యారలల్ గా SAP కాన్ఫిగరేషన్స్ ఎవరు చేయకండి. సిస్టమ్ మీ సర్వర్ క్లోజ్ చేయండి. ఇక్కడ మనం చేయలేము. మీరు ఎవరు కూడా సర్వర్ క్లోజ్ చేయాలండి. ప్లీజ్ వెంటనే క్లోజ్ చేయండి. క్లోజ్ చేయకపోతే ఇక్కడ రన్ అవ్వదు, సర్వర్ రన్ అవ్వదు. అందరికీ ఒకే లేయర్ నుండి మీకు యాక్సెస్ వస్తుంది. కాబట్టి సర్వర్స్ అనేవి క్లోజ్ చేయండి. ఫస్ట్ ప్యారలల్ గా చేయకండి, క్లాసెస్ వినండి, తర్వాత చేయండి కాన్ఫిగరేషన్స్ అనేవి. వెళ్ళండి, క్లోజ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. సార్ మీరు
వన్ మోర్ టైం ఎగ్జిక్యూట్ చేయండి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ కంటిన్యూ చేయండి. ఇప్పుడు చూసారా ఇక్కడ ఓపెన్ అయింది చూసారా? ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చాము. నెక్స్ట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఈ ఇయర్ కి సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. చేయడానికి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటే ఎక్స్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ లో కూడా ఎక్స్ ఇవ్వండి. ఎక్స్. ఇక్కడ అకౌంట్ నంబర్ 100 ఇవ్వండి. ఎంటర్ సేవ్. లాస్ట్ లో ఒక మెసేజ్ వస్తుంది మీకు. లాస్ట్ లో చూడండి గ్రీన్ మెసేజ్ వస్తుంది. గ్రీన్ మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయడమే. గ్రీన్ మెసేజ్ అంటే మూవ్ ఫార్వర్డ్ అని అర్థం. సేవ్. సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా? సేవ్ అయింది. సో ఇక్కడ 100 ఎక్కడ నుంచి తీసుకున్నాం మనం? న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఓపెన్ చేయండి. న్యూ సెషన్ టాప్ లో న్యూ సెషన్ OBD4కి వెళ్ళండి. GL గ్రూప్స్ క్రియేట్ చేశాం కదా, అక్కడ నుంచి తీసుకున్నాం. OBD4 వెళ్ళండి. సో పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే ఏమవుతుంది? మీ GL గ్రూప్స్ అన్ని కనిపిస్తాయి. ఇవి జస్ట్ నో మనం క్రియేట్ చేసాం. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చూసారా? 100. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోకి వస్తుంది. 100 అంటారు దీన్ని. ఇక్కడ ఇచ్చాం చూసారా? 100. క్లియర్ కదా? రైట్. సో ఈ నెంబర్ తీసుకున్నాం. 100 అనే నెంబర్ తీసుకున్నాం. సేవ్ అయిపోయింది కదా? వెళ్ళండి. సేవ్. వెళ్ళండి. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సేవ్. ఓకే, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చూడండి, మనం త్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తారు. డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. సో ఇవి మనం క్రియేట్ చేసాం. ఇంకా వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఇవన్నీ కంప్లీటెడ్. డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఇమేజ్ ఉంటుంది చూడండి. లాస్ట్ చూడండి. ఇంకా ఇమేజ్ దగ్గర ఇమేజ్ దగ్గర ఉండండి. చూడండి. సో ఇక్కడ మనం ఏం చేసాము? సో ఫస్ట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. సో ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాము. అర్థమైందా? GL గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాము. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేసాం. OBD4 లో GL గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. సో అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్. దీన్ని ఏమంటారు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో. ఫస్ట్ ఏం చేసాము? సక్సెస్ఫుల్లీ వీఆర్ క్రియేటెడ్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దిస్ పర్టికులర్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we assign to our company code.
Based on the operational chart of account or primary chart of account, we create a GL group. Based on the GL group, we will create the GL accounts. Based on the GL accounts, we will post the accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically. ఇది చెప్పాలి ఇంటర్వ్యూ క్వశ్చన్. As per my satisfaction, I'm repeating once again. First of all, we are created different types of the chart of accounts. Example, primary chart of accounts. Based on the primary chart of account, we create GL groups on OBD4. Based on the GL group, we will create the GL accounts on FS00. Based on the GL accounts, we will post the accounting entries. Accounting entries అనేవి పోస్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో. ఈ ఇమేజ్ గురించి చెప్పాలి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. వి అసైన్ అవర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ టు అవర్ కంపెనీ కోడ్. బేస్డ్ ఆన్ ది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, we will create the GL group. Based on the GL group, we will create the GL accounts. Based on the GL accounts, we will create the accounting entries. Based on the GL accounts, we will post the accounting entries. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. క్లియర్ కదా? కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ కాదు, కొంచెం పైకి వెళ్ళండి. పైకి వెళ్ళండి, డౌన్ కాదు. వెయిట్, అంత ఫాస్ట్గా కాదండి. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? యాక్చువల్గా కొంచెం స్లోగా వెళ్ళండి సురేష్. స్లోగా మూవ్ చేయాలి. మీరు అంత ఫాస్ట్గా వెళ్తే కష్టం. వెయిట్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా, వాట్ మీన్ బై సో చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. సో జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. GL accounts means general ledger account. It is used for day-to-day transactions, monthly transactions, yearly transactions. GL groups create చేసేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? GL accounts క్రియేట్ చేయాలి. GL group క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? GL accounts క్రియేట్ చేయాలి. GL accounts. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సో GL accounts అంటే ఏంటి? జిఎల్ అకౌంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి, మంత్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి, ఇయర్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇలా ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడానికి ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. డౌన్కి వెళ్ళండి. సో ఎగ్జాంపుల్, జిఎల్ అకౌంట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, కమిషన్ పెయిడ్ అకౌంట్, ఇవన్నమాట. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి. సో మనం ఏం చేస్తాము? జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. OBD4కి వెళ్ళండి. OBD4 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఎక్కడ ఉంది? OBD4 లో ఉన్నాయి. వెళ్ళండి, OBD4 ఎస్ఐపి ఓపెన్ చేయండి. OBD4కి వెళ్ళండి. ఎస్ఐపి ఓపెన్ చేసి OBD4కి వెళ్ళండి. సెషన్ ఓపెన్ లో ఉందండి, ఓపెన్ లో ఉంది. వన్ మోర్ సెషన్ మినిమైజ్ చేసా చూడండి, మ్యాక్సిమైజ్ చేయండి. రైట్ సైడ్ అదే. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉందా? కొంచెం పైకి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్. ఎస్ఐపి లాగౌట్ అయింది, లాగాన్ చేయండి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ.
ఓబీ డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఓబీ డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ కంటిన్యూ చేయండి. ఓబీ డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ కోడ్లో జిఎల్ గ్రూప్స్ ఉంటాయి. ఓబీ డిఫాల్ట్ క్యాపిటల్ యూజ్ చేయండి మ్యాక్సిమం. కంటిన్యూ. పొజిషన్కి వెళ్ళాలి. ఇవన్నీ మనవి కాదు, ఇక్కడ కనిపించేవన్నీ మన జిఎల్ గ్రూప్స్ కాదు. మన జిఎల్ గ్రూప్స్ అనేవి మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి మాత్రమే లింక్ అయి ఉంటాయి. కాబట్టి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? పిఓఓసి. కంటిన్యూ. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఉందా? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. వెయిట్. ఇక్కడ కాపీ అవ్వలేదు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ అని ఉంటుంది ఒక జిఎల్ గ్రూప్. మీరు అలా వెళ్ళకూడదు. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్గా చేసుకుని చూసుకోవాలి. ఇవన్నీ మనకి కాదు ఇక్కడ కనిపించేవి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఇది వస్తుంది యాక్చువల్గా అయితే. ఇది మీకు కాపీ అవ్వలేదు. ఎక్సెల్ షీట్లో ఉంటుంది చూడండి. ఓ పని చేయండి, దీన్ని సెలెక్ట్ చేయండి. ఎక్సెల్ షీట్లో ఉందా లేదా వెళ్ళండి. కాపీ అవ్వలేదు కాబట్టి ఏం చేద్దాము, యాడ్ చేసుకుందాం. ఎక్సెల్ ఓపెన్ చేయండి, పైకి వెళ్ళండి. ఇది సో ఈ నెంబర్ కాపీ అవ్వలేదు, ఇది కాపీ అవ్వలేదు కాబట్టి యాడ్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేయండి, లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. నంబర్స్ వరకు సెలెక్ట్ చేయాలి. కరెక్ట్గా చేయండి. కంట్రోల్ సి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్ సెకండ్ స్టెప్లో కంట్రోల్ వి. మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ మన జిఎల్ గ్రూప్స్ అనేవి మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. సేవ్. ఓకేనా? ఇవి 400, 300. ఓకేనా? 400, 300 ఈ నెంబర్ తీసుకోండి. 400, 3 చూడండి. మనకి జిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము? ఈ నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో నంబర్ రేంజ్ ఎంత ఇచ్చాము? 6 డిజిట్స్ ఇచ్చాము. అప్ టు 10 వరకు తీసుకోవచ్చు అని చెప్పాను. ఈ నెంబర్ రేంజ్ ఇవ్వండి. 400, 300 నుండి 400, 390. షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. 400, 300 నుండి 400, 390. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంది కదా? ఇది కాదు, ఉంది కదా ఆల్రెడీ. మీరు ఇక్కడ ఇవ్వండి. 400, 300 నుండి 400, 390. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఇవ్వండి సార్. 400, 300. ఏమైంది మీకు? మీరు ఎక్సెల్ వెంటనే చేయించుకోవాలని మీకు ఎడిట్ కూడా అవ్వట్లేదు. ఇట్లయితే కష్టం. ఎడిట్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. లేటెస్ట్ వెర్షన్ యూజ్ ఎడిట్ పైన క్లిక్ చేయండి. అది ప్రీమియర్ ఓపెన్ అయిందా? డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి డౌన్కి. ఇంకా వెళ్ళండి. ఇక్కడ కాదు, ఎక్కడ ఉంది? పైన అనుకుంటా. కొంచెం పైకి వెళ్ళండి. ఇవి. సో ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వండి. 400, 300 నుండి 400, 390. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. నెక్స్ట్ నెంబర్ కూడా ఇచ్చేయండి. 2 నెంబర్ ఇవ్వండి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్ ఇది. సో ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ అనేవి క్రియేట్ చేస్తాం. ఫస్ట్ నంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇవ్వండి. 400, 300. రెంట్ అకౌంట్ కు ఒక నెంబర్ ఇస్తున్నాను. 400, 300 ఇవ్వండి. నెక్స్ట్ శాలరీ అకౌంట్ 400, 301. 400, 302. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ 400, 302. పర్చేజ్ అకౌంట్ 400, 303. ఓకేనా? సో మనకి ఇక్కడ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ జిఎల్ గ్రూప్ లో నంబర్ రేంజ్ ఉంది. ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ నంబర్ రేంజ్ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ని బేస్ గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఈ కోడిఫికేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ మనం బ్రాకెట్ రౌండ్ అప్ చేశాను కదా, ఈ బ్రాకెట్ లో ఉన్న ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? 400, 300 నుండి 400, 390 వరకు ఇచ్చాం. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది.
మనం ఇలా నెంబర్ అనేది యాడ్ చేసుకున్నాం. సో ఎక్కడి నుంచి ఈ సిరీస్ ఎలా వస్తుంది? ఈ ఫస్ట్ లో ఉంది, దీన్ని బేస్ గా చేసుకుని వస్తుంది. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఒక జిఎల్ గ్రూప్. నంబర్ రేంజ్ ఎంత ఉందో చూద్దాం, వెళ్ళండి OBD4కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ బ్యాక్ వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ కనిపించేవన్నీ మనవి కాదు, ఇవన్నీ మనవి కాదు. మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మాత్రమే మన జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంది చూడండి, ఇదిగో ఈ నెంబర్ తీసుకోండి. 200 100 నుండి 200 190 యాడ్ చేయండి. హలో, ఓకే. నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ నెంబర్ 200 102 200 103 200 104. ఇక్కడ పైన ఏదైతే మనకి కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో జిఎల్ గ్రూప్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాము. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాము. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, టీ కోడ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ FS00. చూడండి, ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడం అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. కన్సల్టెంట్ గా చేసేది ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్ యాక్టివిటీ. జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఈ పైన కనిపించేది ఏంటి? జిఎల్ గ్రూప్. అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the GL accounts. Under the GL group we will create the GL accounts. GL group అండర్ లో GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాము. అండర్ ది GL గ్రూప్ GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ స్క్రీన్ నుండి చేయాలి. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. /n FS00. లేదంటే పాత్ ద్వారా చేద్దామా? పాత్ ద్వారా చెక్ చేద్దాం. /n ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. /n మనం ఎండ్ యూజర్ ఇంతకుముందు చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా వెయిట్ ఇది మీరు SPRO స్క్రీన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎండ్ యూజర్ యాక్టివిటీ /n ఇవ్వండి. /n అంటే ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్, లేదంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. కన్సల్టెంట్ స్క్రీన్ ద్వారా చేయాల్సిన అవసరం లేదు. జిఎల్ అనేది ఒక మాస్టర్ డేటా. జిఎల్ అనేది ఒక మాస్టర్ డేటా. ఇక్కడ టిఆర్ జనరేట్ అవ్వదు, డేటా సేవ్ అవుతుంది. పాత్ ద్వారా చెక్ చేద్దాం. అకౌంటింగ్ ఎలా బ్రేక్ చేయండి? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, జిఎల్ అకౌంట్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, క్రియేట్. సారీ, మనకి వెయిట్ ఇలా వస్తుందండి. కరెక్టే ఉంది, సెంట్రల్ ఉంది కదా. పని చేద్దాం, టీ కోడ్ ఓపెన్ చేద్దాం. ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్, టాప్లో ఉన్న ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్. ఇది డిస్ప్లే టెక్నికల్ నేమ్స్. కంటిన్యూ చేయండి. టెక్నికల్ నేమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఎలా బ్రేక్ చేయండి? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, జిఎల్ అకౌంట్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, FS00. సో FS00 అనేది ఒక టీ కోడ్ జిఎల్ మాస్టర్ క్రియేట్ చేయడానికి. లేదంటే కమాండింగ్ ఫీల్డ్ లో FS00 కూడా ఇవ్వచ్చు. ఎట్లా చేసినా ఒకటే. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఇవ్వండి, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఫస్ట్ చూడండి, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పైన జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వాలి. షీట్ ఓపెన్ చేయండి. ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం మనం? షీట్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి. అక్కడ వరకు ఎందుకు, అంతవరకు ఎందుకు? నంబర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇవి కదా. ఇది
రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. 400 300 ఈ నెంబర్ ఎలా వచ్చిందో తెలుసు మీకు. వెళ్ళండి రెంట్ జిఎల్ నెంబర్ ఇవ్వండి 400 300. ఇచ్చిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఈ ట్యాబ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో రెంట్ అనేది దేనికి చూడండి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇవన్నీ ఉన్నాయి. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ ఎలా వచ్చినాయి? OBD4 లో మనం కాపీ పేస్ట్ చేసాం కదా, ఎక్సెల్ షీట్ నుండి. ఎక్సెల్ నుండి కాపీ పేస్ట్ చేసాం. OBD4 లో జిఎల్ గ్రూప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ నెంబర్ అనేది దేనికి సంబంధించింది? ఈ నెంబర్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించింది. ఓకేనా? జిఎల్ గ్రూప్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ ఇవ్వండి రెంట్ అకౌంట్, రెంట్ ఏసీ RENT కరెక్ట్గా ఇవ్వండి సార్. రెంట్ కాదు, రెంట్ RENT రెంట్. కంగారు పడకండి, స్లోగా చేయండి. ఏసీ ఎలా కాదు, ఏసీ లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ అకౌంట్. కంట్రోల్ డేటా వెళ్ళండి. లైన్ ఐటమ్ INR ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోండి. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు, ECCలోనే ఉంటుంది. షార్ట్ కీ ఇవన్నీ నేను చెప్తాను. షార్ట్ కీ అంటే ఏంటి ఇవన్నీ తర్వాత చెప్తాను. షార్ట్ కీ ఇవ్వండి. షార్ట్ కీ డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ అంటే ఏంటో చెప్తాను మీకు తర్వాత. 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవ్వండి. 001 ఇవ్వండి. పోస్టింగ్ డేట్ ఇవ్వండి సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ క్లిక్ చేయండి. G001 అంటే ఏంటిది చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి చెప్తాను. మనం ఇంతకుముందు OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేశాం కదా, అదనమాట. ఇక్కడ చూడండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? ఇది POFV మనం క్రియేట్ చేసాం. OBC4 లో క్రియేట్ చేసాం. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. G001, G003, G004, G005, G006 ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? G001 ఇవ్వండి. కన్ను చేయండి. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. ఓకే, మీరు ఫాంట్ సైజ్ ఎక్కువ ఉంది, కొంచెం డిక్రీజ్ చేయండి. ఇది మొత్తం మూవ్ చేస్తూ ఉండాలి. సెట్టింగ్స్కి వెళ్ళండి, ఆప్షన్స్కి వెళ్ళండి. ఎక్కువ పెట్టినట్టున్నారు బాగా. ఫాంట్ సెట్టింగ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ అది తక్కువ చేయండి, 14 తీసుకోండి చాలు. సెలెక్ట్ ట్యాప్ పైన క్లిక్ చేయండి. 14 తీసుకోండి. ఓకే, అప్లై. ఓకే, సో న్యూ సెషన్ /n ఇవ్వండి. /n కమాండింగ్ ఫీల్డ్లో /n ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయండి. క్లిక్ చేయండి. డిక్రీజ్ అవ్వలేదు, న్యూ సెషన్ నుండి మాత్రమే అవుతుంది. /n ఇవ్వండి. /n new settings or new configurations reflected from the new screen. One more screen తీసుకోండి. ఇప్పుడు వెళ్ళండి. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. FS కంగారు పడదండి, శేఖర్ గారు స్లోగా చేయండి.
FS00 డిక్రీజ్ అవ్వలేదేంటి మీకు ఇంకా అలానే ఉన్నట్టుంది సరే ఉంచండి అట్లా సో షీట్ ఓపెన్ చేయండి సో రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి షీట్ ఓపెన్ చేయండి శాలరీ జిఎల్ అకౌంట్ 400,301 వెళ్ళండి 400,301 ఇవ్వండి 400,301 క్రియేట్ పైన క్లిక్ చేయండి అకౌంట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ శాలరీ అనేది దేని కిందకు వస్తుంది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఈ నెంబర్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కు సంబంధించిన కోడిఫికేషన్ ద్వారా వచ్చింది ఇదే ఓకే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి శాలరీ అకౌంట్ శాలరీ ఏసీ శాలరీ అకౌంట్ ఇవ్వండి కంట్రోల్ డేటా వెళ్ళండి డౌన్కి వెళ్ళండి ఇక్కడ డౌన్కి వెళ్ళి లైన్ ఐటమ్ డిస్ప్లే మీరు లాగౌట్ చేసి లాగౌట్ చేస్తే తప్ప మీకు ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవ్వదు షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ వెళ్ళండి నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ 400,302 వెళ్ళండి క్రియేట్ పైన క్లిక్ చేయండి వెయిట్ క్లోజ్ చేయండి అలా కాదు చెప్పినట్టు చేయండి క్లోజ్ చేయండి ఫస్ట్ ఎలా రావాలి 1 by 1 ఒక ఫార్మేట్ లో రండి టైప్ డిస్క్రిప్షన్ ఫస్ట్ క్లోజ్ చేయండి అది టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి డ్రాప్ డౌన్ చేయండి ఏజిఎల్ చేస్తున్నాం మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్ తీసుకోవాలి కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షీట్ ఏం తీసుకోవాలి అక్కడ వెళ్ళండి ఏజిఎల్ అకౌంట్ చేస్తున్నాం షీట్ ఓపెన్ చేయండి క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ కాపీ చేయొచ్చు కాపీ చేసి కూడా పేస్ట్ చేయొచ్చు ఇవ్వండి క్యాష్ డిస్కౌంట్ యాడ్ చేయండి అకౌంట్ ఉంచేయండి అట్లా ఏమైంది శేఖర్ ఏం కాదు ఉంచేయండి లాంగ్ టెక్స్ట్ కూడా ఇవ్వండి క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ కంట్రోల్ డేటా డౌన్కి వెళ్ళండి లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్ G001 అంటే ఏంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉండేటటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అని అర్థం సేవ్ నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ చూడండి ఏమని చూడండి నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ 400,303 ఈ నెంబర్స్ ఎలా వస్తున్నాయో మీకు తెలుసు ఆల్రెడీ 400,303 వెళ్ళండి క్రియేట్ టైప్ డిస్క్రిప్షన్ డ్రాప్ డౌన్ చేయండి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కరెక్ట్ ఇవ్వండి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కరెక్ట్ ఇవ్వండి ఇవ్వండి పర్చేజ్ అకౌంట్ కంట్రోల్ డేటా డౌన్కి వెళ్ళండి లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్ నెక్స్ట్ కరెంట్ అసెట్స్
కరెంట్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ బ్యాంక్ నేమ్ ఏమి ఇద్దాము? ఎస్బీఐ ఇద్దాము. ఎస్బీఐ ఇవ్వండి. ఇక్కడ ఎంటీగా ఉంది కదా, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ. సో నెక్స్ట్ ఈ జిఎల్ గ్రూప్ లోకి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసేసాం మనం. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. కరెంట్ అసెట్స్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంత ఉంది? 200 101. వెళ్ళండి ఎస్బీఐ కాపీ చేయండి. FS00కి వెళ్తున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయించండి, ఎనీ టైం కాల్ చేయొచ్చు. క్రియేట్ టైప్ డిస్క్రిప్షన్ అలా కాదు, ఆర్డర్లో రండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇది వెయిట్. ఇదేంటిది? కరెంట్ అసెట్స్ గ్రూప్ కదా. ఇంతకు ముందు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాం. ఇది కరెంట్ అసెట్స్ ఇవ్వండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీటే కదా కరెంట్ అసెట్స్. ఇంతకుముందు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకున్నాం. సో కరెంట్ అసెట్స్ అనేది కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. నెక్స్ట్ షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. ఎస్బీఐ బ్యాంక్ కంట్రోల్ వి కాపీ చేశారు కదా, లాంగ్ టెక్స్ట్ కూడా ఇచ్చేయండి. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ అండి, టిక్ మార్క్ ఇది. నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ సేమ్ అలాగే క్రియేట్ చేయండి. క్రియేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్రియేట్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. 200 102 నెంబర్ ఇచ్చేసాం. క్రియేట్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తున్నాం. టైప్ డిస్క్రిప్షన్ కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. కంట్రోల్ డేటా లైన్ డౌన్కి లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. For next number 103 ICICI Bank. Create type description current assets comes under balance sheet. Control V, ICICI Bank account, Control V, control data, line item display, short key 001, create bank interest, G001 and save. అది కరెక్ట్గా ఇవ్వాలి. G00 సేవ్. కంటిన్యూ. నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. 104 ఎక్సలెంట్గా చేస్తున్నాడు శేఖర్, వెరీ గుడ్. సిటీ బ్యాంక్. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. వెయిట్ స్లోగా చేయండి, కంగారు పడకండి. వెయిట్ ఆగండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి ఫస్ట్, తర్వాత ఇవ్వండి. అది అలా ఇవ్వకూడదండి. మీరు శేఖర్ స్లోగా చేయాలండి, కంగారు పడకండి. రిమూవ్ చేయండి, అక్కడ 0001 రిమూవ్ చేయండి, అక్కడ కాదు ఇవ్వాల్సింది. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇచ్చారా? షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. ఓకే, టైప్ డిస్క్రిప్షన్ చూసారా ఇవి. సో చూడండి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ డేటా ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్ అని చెప్పాలి.
టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్లో ఏమి ఇస్తాము? ఓపెన్ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉంటాయి? క్లిక్ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్లో మనం ఏం చేస్తాము? జిఎల్ గ్రూప్ని స్పెసిఫై చేస్తాం. దిస్ పర్టికులర్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అనేది ఇస్తాం. అంతే కదా. తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇచ్చాం కంట్రోల్ డేటాలో? ఈ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు ఎడిట్ అవుతుంది. జిఎల్ అకౌంట్ ఎడిట్ చేయాలంటే ఎలా? అది ఎడిట్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. చేంజెస్ చేసుకోవాలి ఏమైనా, ఈ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వస్తుంది, చూసారా? సో కంట్రోల్ డేటాలో ఐఎన్ఆర్ ఎలా వచ్చింది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. మీ కంపెనీ కోడ్ కరెన్సీని బేస్గా చేసుకుని అకౌంట్ కరెన్సీ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ, అకౌంట్ కరెన్సీ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ at the time of GL account creation. At the time of GL account creation, account currency it will be reflected based on the company code currency. ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉంటాయి? చాలా ఉన్నాయి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది, షార్ట్ కీ ఫంక్షనాలిటీ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో మేజర్గా ఏమిస్తాము? G001 అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అన్నమాట. ఓకేనా, ఇవి ఇస్తాం. అది సో టోటల్గా ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం? షీట్ ఓపెన్ చేయండి. 8 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. ఇవన్నీ మనము క్రియేట్ చేస్తాం. ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తాం. ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేసాము. ఓకేనా, ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. మరి జిఎల్ అకౌంట్స్ ఎండ్ యూజర్ యాక్టివిటీ కదా, మరి కన్సల్టెంట్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేది కన్సల్టెంటే. ఎండ్ యూజర్కి ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ ది వర్క్ ట్రైనింగ్ ఇచ్చేది కన్సల్టెంటే. కాబట్టి కన్సల్టెంట్ కూడా ఎండ్ యూజర్ వర్క్ అనేది నేర్చుకోవాలి. ఇది డెమో ప్రాజెక్ట్ కాబట్టి మనమే క్రియేట్ చేసాం. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరు చేస్తారు? మాస్టర్ డేటా టీం ఉంటుంది, వాళ్ళు కూడా కన్సల్టెంట్సే. మాస్టర్ డేటా టీం వాళ్ళు ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని బేస్గా చేసుకుని SAPలోకి డంప్ చేసేస్తారు. ఇక్కడ మనం 8 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే థౌజండ్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ ఉందంటే మినిమం 3,000 to 4,000 జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. అవన్నీ మాన్యువల్గా క్రియేట్ చేయాలంటే 1 day టైం పడుతుంది. కాబట్టి LSMW, LTMC ఇటువంటి టూల్స్ను ఉపయోగించి ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి మాస్టర్ డేటా టీం వాళ్ళు చేస్తారు. మన దగ్గర జ్యోతి గారిని ఒక ట్రైనింగ్ చేస్తున్నారు మేడం, ఆల్రెడీ వర్కింగ్ 25 lakhs ప్యాకేజ్. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మాస్టర్ డేటా టీంలో పనిచేస్తున్నారు. ఈ జిఎల్ క్రియేట్ చేయటము, జిఎల్స్ని అప్లోడ్ చేయడం, ఇదే ప్రాసెస్ వాళ్ళు చేసేది. సో మనం టోటల్గా ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము? 8 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అప్రాక్సిమేట్లీ ఒక 80 జిఎల్ అకౌంట్స్ అన్న క్రియేట్ చేస్తాం. ఓకే, SAPలోకి వెళ్ళండి. FS00 సెషన్కి వెళ్ళండి. సెషన్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది కదా, మినిమైజ్ చేసి ఉంటా చూడండి. FS00 సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్ డిస్ప్లే పైన క్లిక్ చేయండి. సారీ, అలా కాదు, క్లోజ్ చేయండి. వెయిట్. డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. కంటిన్యూ చేయండి. /n FS00 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. /n FS00 ఎంటర్ చేయండి. సో ఎలాబరేట్ చేయండి. జిఎల్ గ్రూప్ అది ఎలాబరేట్ చేయండి. సెకండ్ వన్ కూడా ఎలాబరేట్ చేయండి. కరెంట్ అసెట్స్ ఎలాబరేట్ చేయండి. చూసారా, ఇది ఒక జిఎల్ గ్రూప్.
అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఒక జిఎల్ గ్రూప్ ఓబిడిఫోలో క్రియేట్ చేసాం. దాని కింద ఉన్నవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఈ ఫైల్ టైప్ కనిపిస్తుంది కదా, ఇది జిఎల్ గ్రూప్. దాని కింద ఉన్నవేంటి జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి, మనం క్రియేట్ చేసాం జస్ట్ నౌ. ఇవన్నీ కూడా మన కంపెనీ కూడా ఇదిగోండి పోలో. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఎంట్రీని పోస్ట్ చేయాలి. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. సో రెంట్ పెయిడ్ టైప్ చేయండి, రెంట్ పెయిడ్ లాస్ట్లో టైప్ చేయండి. రెంట్ పెయిడ్ 10,000 స్పేస్ ఇవ్వాలి. రెంట్ పెయిడ్ 10,000. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయండి. రెంట్ టైప్ చేయండి, రెంట్ అకౌంట్ ఏసీ పెట్టండి. డిఆర్ ఇవ్వండి, డిఆర్ అంటే డెబిట్ 10,000. డిఆర్ తర్వాత 10,000 ఇవ్వాలి. టు బ్యాంక్ అకౌంట్ 10,000. సో రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఇది ఎస్ఐపిలోకి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని ఎంటర్ చేయాలి. టీ కోడ్ ఏంటి టైప్ చేయండి, జిఎల్ పోస్టింగ్ కింద టైప్ చేయండి. జిఎల్ పోస్టింగ్ కింద టైప్ చేయండి. జిఎల్ పోస్టింగ్ FB50. FB50 అనేది ఒక టీ కోడ్, సింగిల్ స్క్రీన్ FB50 సింగిల్ స్క్రీన్, లేదంటే F-02 డబల్ స్క్రీన్. తర్వాత చేద్దాం, FB50 అలా ఉంచేయండి. FB50 అనేది సింగిల్ స్క్రీన్ లో చేస్తాం, లేదంటే F-02 కూడా ఉంటుంది డబల్ స్క్రీన్. మనం ఈరోజు FB50లో చేద్దాం. SAPలోకి వెళ్ళండి, FB50 సింగిల్ స్క్రీన్, FB50 సింగిల్ స్క్రీన్. వెయిట్ FB50 అనేది మనం ఏం చేస్తున్నాం, జిఎల్ పోస్ట్ చేస్తున్నాం. వెయిట్ జిఎల్ ని పోస్ట్ చేస్తున్నాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి, ఎండ్ యూజర్ యాక్టివిటీ అని అర్థం. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి, అకౌంటింగ్ పాత్ ద్వారా చేద్దాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా, ఇదిగో జిఎల్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఇవన్నీ టీ కోడ్స్. ఇన్కమింగ్ పేమెంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, క్యాష్ జనరల్ పోస్టింగ్, ఇవన్నీ ఏంటి ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఎండ్ యూజర్ అంటే ఎవరు, అకౌంటెంట్స్ చేసే వర్క్ అనమాట ఇదంతా కూడా. ఇవన్నీ టీ కోడ్స్. సో ఈ టీ కోడ్ డైరెక్ట్గా పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇవ్వచ్చు, ఎట్లయినా పర్వాలేదు. ఓకే, FB50 ద్వారా చేద్దాం, జిఎల్ పోస్ట్ చేద్దాం. FB50 క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి. ఇవ్వండి, ఈరోజు డేట్ ఏంటి, క్రింద ఉన్న ఫార్మాట్లో ఇవ్వాలి. 10.04.2020 కరెక్ట్గా ఇవ్వండి. కింద ఎలా ఉందో అలా ఇవ్వండి. 10.04.2026 ఇచ్చారు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్, మీకు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎందుకు అవుతుంది, లాగౌట్ చేసి లాగౌట్ చేయండి, క్లారిటీగా కనిపిస్తుంది మనకి. లాగౌట్ చేయండి, సిస్టమ్స్లోకి వెళ్ళి లాగౌట్ చేయండి. ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేశారా లేదా, ఫస్ట్ వెయిట్ చేశారా, కండిట్ చేయండి, ఎస్ అనండి, లాగౌట్ చేయండి. FB50 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. పాత్ ద్వారా మీకు తెలుసు ఎలా చేయాలో. FB50 ఎంటర్.
సో ఫస్ట్ టైం మీ కంపెనీ కోడ్ అడుగుతుంది, ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పోలో. కంటిన్యూ. ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవ్వలేదు, వెళ్ళండి. పైన క్లిక్ చేయండి, ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఫాంట్ సెట్టింగ్స్ క్లిక్ చేశారా? సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. స్లోగా చేయాలి సురేష్ శేఖర్. 14 ఇవ్వండి. ఓకే ఓకే చేయండి. ఓకే, వెయిట్, నేను చెప్పేది ఇక్కడ కాదు, పైన ఓకే అండి. ఓకే చేశారా? అప్లై చేయండి. ఓకే చేయండి. లాగౌట్ చేసి లాగాన్ చేయండి. చేస్తానండి. లాగాన్ చేయండి. యాక్చువల్గా న్యూ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా అయినా చేయొచ్చు. ఏం డిక్రీజ్ అవ్వలేదా ఏంటి? ఇవ్వండి. FB50. ఇవ్వండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. అన్ని చేయండి. డిక్రీజ్ అయినట్టుంది కొంచెం. ఎందుకు మీకు బాగా తగ్గలేదా ఏంటి? డిక్రీజ్ అయింది సార్. అయిందా? ఓకే. అవును సార్. మీకు మరీ ఎక్కువ కనిపిస్తుందండి కొంచెం మీ స్క్రీన్ ఏంటో. సరే, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి మీకు చెప్తాను. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి, పోస్టింగ్ డేట్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను నేను. ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. డ్రాప్ డౌన్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ని పిక్ చేసుకోవాలి. ఎందువల్ల మీ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. కంటిన్యూ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ ఇవన్నీ చూడండి. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని ఎలా వస్తున్నాయి? మనం FS00 జస్ట్ నో క్రియేట్ చేసాం, అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయొద్దు. ఆ రెంట్ ఏమవుతుంది? డెబిట్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. డెబిట్ 10,000 ఇవ్వండి. అమౌంట్ 10,000. ఎంటర్ ఇవ్వద్దు. 10,000 ఇవ్వండి. ఎంట్రీ చేశారు మీరు 10,000. ఓకేనా? ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ ఉంటుంది చూడండి. ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ 1 2 3 అని ఇవ్వండి. 1 2 3 మీరు ఎంటర్ ప్రెస్ చేశారండి. ఎంటర్ ప్రెస్ చేయకూడదండి. ఇక్కడ అన్ని గ్రే అవుట్లోకి వెళ్ళిపోయినాయి. మరీ ఫాంట్ సైజ్ ఎక్కువ ఉంది, ఇంకొంచెం తగ్గించండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఎందుకు వస్తుంది మీకు అంత సైజు? మనకు కంఫర్టబుల్గా ఉండదు ఇలా ఉండటం వల్ల. ఎక్కడ నేను చేంజ్ అవ్వలేదు. సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. 12 తీసుకోండి. 12 12 ఇవ్వండి. 12 మరీ చిన్నది అవుతుందేమో. ఓకే పైన క్లిక్ చేయండి. అప్లై చేయండి. ఓకే. అప్లై తర్వాత ఓకే. న్యూ సెషన్ తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు డిగ్రీ చేయండి. చూసారా ఇంతకుముందు అవ్వాలి. FB50 ఇవ్వండి. ఇక్కడ ఇలా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకండి, ఎంటర్ ఇవ్వకుండా చేయాలి మీరు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి డెబిట్ చేయాలి తీసుకోండి. రెంట్ అకౌంట్ కంటిన్యూ చేయండి. డెబిట్ చేయండి. డెబిట్ డ్రాప్ డౌన్ చేయండి. డెబిట్ 10,000. ఎంటర్ ఇవ్వకండి. 10,000. నెక్స్ట్ కింద జిఎల్ అకౌంట్ తీసుకోండి. క్రెడిట్ జిఎల్ ఇవ్వాలి. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ కదా. కంటిన్యూ.
బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. పైన ఎస్బీఐ తీసుకోండి. క్రెడిట్ చేయండి, క్రెడిట్ 10,000 ఇవ్వండి అండ్ 10,000 కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, సో ఇన్పుట్స్ అన్ని ఇవ్వాలి. ఎంటర్ చేయండి, ఎంటర్. సో అసైన్మెంట్ ఫీల్డ్ అంట ఇవ్వండి, 1 2 3 ఏదైనా ఇవ్వండి చెప్తాను. ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ అంటే ఈరోజు డేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి? టుడే డేట్ అని అర్థం. ఇవ్వండి, ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో చేంజ్ చేస్తారు ఇవన్నీ, తర్వాత మార్చేద్దాం. టెక్స్ట్ ఇవ్వండి, ఇవన్నీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా వ్యాలిడేట్, టెక్స్ట్, అసైన్మెంట్ ఫీల్డ్ ఇవన్నీ ఇవ్వండి. రెంట్ పెయిడ్, ఎంటర్ చేయండి. చూసారా గ్రీన్, ఇక్కడ టిక్ మార్క్స్ చూసారా హైలైట్ అయినాయి. సిమ్యులేట్ అంటే ఏంటి? ఎంట్రీ వ్యూ ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ అవుతుందని అర్థం. సిమ్యులేట్ చూసారా. సో ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ టైప్, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మీ కంపెనీ కోడ్ ఇది, మీ కంపెనీ కోడ్. తర్వాత కరెన్సీ ఐఎన్ఆర్, 40 డెబిట్, 50 క్రెడిట్, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? 40 డెబిట్, పోస్టింగ్ కి 40 అంటారు. 40 డెబిట్, 50 క్రెడిట్, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. ఇక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఇది ఎందువల్ల ఫామ్ అయిందంటే మనం వేరే టాపిక్ అవుతుందా చేయలేదు, దానివల్ల ఫామ్ అయింది. ఒక పని చేద్దాం, దీనిపైన ఒక పని చేద్దాము. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ SM30 వెళ్ళండి. ఇది అందరికీ ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఇది మనం వేరే టాపిక్, మన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేసాం ఇప్పటివరకు ఈ 10 days కూడా, అందువల్ల మనకేం అవ్వలేదు. SM30 ఇవ్వండి, ఎంటర్. ఇక్కడ నేను చెప్తాను, ఒక టేబుల్ నేమ్ ఇవ్వండి. V_FAGL_SPLIT. ACT. V_FAGL_SPLIT_ACT. మెయింటైన్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని ఇన్యాక్టివ్ చేస్తున్నాం. ఈ కాన్ఫిగరేషన్ తర్వాత చేద్దాం మనం. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఈ కాన్సెప్ట్ చేయకపోవటం వల్ల మనకు ఒక ఎర్రర్ ఫామ్ అయింది. రిమైనింగ్ అంతా కూడా క్లియర్గా ఉంది. FD50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FD50 ఎంటర్. డాక్యుమెంట్ డేట్, రెంట్ అకౌంట్ టు ఎంటర్ ఇవ్వకండి. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి. వెయిట్, ఇవ్వండి, అసైన్మెంట్ ఫీల్డ్ ఇవ్వండి.
ట్యాప్ పట్టుకుంటే కర్సర్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ట్యాప్ 1 2 3 వ్యాలిడేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ ఈరోజు డేట్ ఇవ్వాలి. ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్. నెక్స్ట్ రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్రెడిట్ చేయాలి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. ఓకే, దీని ఎంట్రీ వ్యూ అంటారు. ఎస్ఏపిలోకి ఈ విధంగా డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తున్నాం. ఓకే, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం. జనరల్ లెడ్జర్. తర్వాత కంపెనీ కోడ్ పోలో. మనం ఫస్ట్ మంత్లో ఉన్నాం చూసారు. పీరియడ్ 1 అంటే ఏంటి? ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? ఐఎన్ఆర్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. తర్వాత 40 డెబిట్ 50 క్రెడిట్. ఓకేనా? రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఐటమ్ 1 ఐటమ్ 2 సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. మనం ట్యాక్స్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ట్యాక్స్ కోడ్స్ ఇవన్నీ తర్వాత అండి, ఇప్పుడు కాదు, నెక్స్ట్ క్లాసెస్లో. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారు, ఇలా రావాలి. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. గో టు డాక్యుమెంట్. కర్సర్ ఇక్కడ ఎక్కడైనా ప్రెస్ చేయండి. పైన హైలైట్ అవుతుంది. కర్సర్ ప్రెస్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళండి. టాప్లో డాక్యుమెంట్ ఉంది చూడండి, వెళ్ళండి. డిస్ప్లేకి వెళ్ళండి. డిస్ప్లే. సో ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. ఒక్క చిన్న ఎర్రర్ కూడా ఫామ్ అవ్వాలా. ఈ 10 days మనం క్లాసెస్ అన్ని పర్ఫెక్ట్గా చేసాం. కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. అందువల్ల ఎర్రర్ అనేది ఫామ్ అవ్వలేదు. ఒక ఎర్రర్ వచ్చింది. దేనివల్ల? అది డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అనేది వేరే కాన్సెప్ట్, అది చేయలేదు కాబట్టి వచ్చింది. సో డాక్యుమెంట్ని మనం సక్సెస్ఫుల్గా పోస్ట్ చేసాము అంటే మీనింగ్ ఏంటి? ప్రాపర్గా కాన్ఫిగరేషన్స్ అన్ని చేసామని అర్థం. క్లియరా? అర్థమైందా లేదా ఇంతవరకు? క్లియర్ సార్, అర్థమైంది. డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఎవరికన్నా? సార్ మనం అక్కడ సర్ప్లస్ అండ్ రిజర్వ్ అకౌంట్ లో 100,100,100నే తీసుకోవాలా సార్, లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు? ఆ నెంబర్ అనేది చేంజ్ అవుతుందండి. యాక్చువల్గా మీకు అదే Okay. తీసుకోవచ్చు, లేకపోతే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ఏది ఇచ్చామో అదే తీసుకున్నాం. సో అది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్లాసెస్ లో ఫ్యూచర్ లో చేస్తాం మనం. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి మా ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, అక్కడ చేద్దాం. అది ఓకే సార్. అది 100 అనేది కూడా ఒక జిఎల్ అకౌంట్ తర్వాత చేద్దాం. అది షూర్ సార్. నెంబర్ సార్ ఇంతకుముందు చెప్పండి. 1 2 3 తీసుకున్నాము, అది దేనికి రిఫరెన్స్ సార్? అది అసైన్మెంట్ ఫీల్డ్ అంటారు. అసైన్మెంట్ ఫీల్డ్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుందండి. అది మనకి వేరే వాళ్ళు ఎవరో చేంజెస్ చేశారు సర్వర్లో, దానివల్ల అసైన్మెంట్ ఫీల్డ్ అనేది యాడ్ అవుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మీకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఫామ్ అవడానికి ఉపయోగపడతాయి. సో అసైన్మెంట్ ఫీల్డ్ ఎలా పిక్ అవుతుంది ఏంటనేది కూడా సపరేట్ క్లాసెస్ ఫ్యూచర్ క్లాస్లో చెప్తాను. అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పోస్టింగ్ మీకు షార్ట్ కీని బేస్గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఓకే, అది సపరేట్ క్లాస్ అండి, అది కూడా తర్వాత చెప్తాను మీకు. సో అసైన్మెంట్ ఫీల్డ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనము అక్కడ ఇచ్చేటటువంటి ఆర్డర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్స్ అన్ని ఒక ఆర్డర్లో ఫామ్ అవడానికి ఉపయోగపడతాయి. అది మాన్యువల్గా ఎంటర్ చేయాలా సార్? అది మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు ఎవరో బ్యాక్ ఎండ్లో చేంజెస్ చేశారు, దానివల్ల మనకి అసైన్మెంట్ ఫీల్డ్ అనేది అడుగుతుంది. అది తర్వాత మనం చేంజ్ చేద్దాం. ఓకేనా? యా.
నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నారా? సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. అదే నేను నిన్న జాయిన్ అయ్యాను సార్. ఇది కంపెనీ కోడ్ కంపెనీ కోడ్స్ అది జియో అకౌంట్స్ అది క్రియేట్ చేయలేదు. అది ప్రీవియస్ వీడియోస్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా సార్, అది క్రియేట్ చేయడానికి. సారీ, అయితే నేను యాక్చువల్గా నిన్న జాయిన్ అయినాను సార్ కోర్స్కి. మీరు ఫస్ట్ నుండి చేయాలండి. వీడియోస్ చూస్తూ ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. ఓకే, ఇది కంపెనీ కోడ్ ఉంది, కంపెనీ ఉంది కదా సార్, పోలో అని. నేను కూడా సేమ్ పెట్టవచ్చా లేకుంటే సేమ్ అడిషనల్ తీసుకోవడానికి లేదండి, వేరేది ఇవ్వాలి. వేరేది ఇవ్వాలా సార్? ఓకే వేరేది ఇవ్వాలి. సేమ్ మాక్సిమం పిక్ అవ్వదు. ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? ఎగ్జాంపుల్ పోలో POL1 అట్లా ఇవ్వచ్చా సార్? నథింగ్. ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు. ఓకే సార్. ఇవ్వచ్చు. ఓకే, డీప్గా ఉంది కదా సార్ కంపెనీ కోర్స్ జిఎల్ అకౌంట్స్. నేనైతే ఇంకా ఒక 2 వీడియోస్ విన్నాను ప్రీవియస్, అందుకోసమే. ఆ వీడియోస్ చూస్తూ చేయండి, ఎలా చేయాలో మీకు అర్థమవుతుందా? ఓకే సార్, థ్యాంక్ ఓకే, నెక్స్ట్. సార్ అలాగే రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు టుమారో, డే ఆఫ్టర్ టుమారో హాలిడే కాబట్టి క్లాసెస్ అన్ని వినండి, ఓకే కాన్ఫిగరేషన్స్ చేయండి. నెక్స్ట్ చెప్పండి. సార్ మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా, ఆపరేటివ్, కంట్రీ అండ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసాం కదా. హలో, ఐఎమ్ సారీ, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసాం కదా. అయితే ఇప్పుడు మీరు టాలరెన్స్ గ్రూప్ ప్రతి కంపెనీ కోడ్ కి క్రియేట్ చేయక్కర్లేదు, ఒకసారి క్రియేట్ చేసుకుంటే అదే అసైన్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఒకసారి క్రియేట్ చేసుకుంటే చాలా, అండర్ గ్రూప్ లో కంపెనీ కోడ్స్ డిఫరెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా. చేయొచ్చండి, అలా కూడా చేయొచ్చు. బట్ అది ఫార్మేట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఒకే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అది కొంచెం డిఫరెంట్. నా డౌట్ ఏంటంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయకుండా ఆపరేటివ్, కంట్రీ స్పెసిఫిక్ చేసుకునేటట్టు చేయొచ్చండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చేయకుండా కూడా చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటే సరిపోతుంది మనకి. ఓకే, కంట్రీ అంటే స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ ఈచ్ అకౌంట్ కంపెనీ కోడ్ కి ఒక ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ is enough. ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది అడిషనల్ అన్నమాట. బట్ మనం యూజ్ చేసేది ఏంటంటే ఓన్లీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ యూజ్ చేస్తాం. బట్ ఇవి కూడా డిఫరెంట్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ వాటికి ఏంటంటే కొన్ని చేంజెస్ అవుతాయి. మళ్ళీ వాటికి కూడా సపరేట్ గా జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, ఇదంతా సపరేట్ గా ఉంటుంది. అది కొంచెం అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ అది. ఓకే సార్. అంటే మనం రియల్ టైమ్ లో చేస్తున్నప్పుడు కూడా యూస్ చేయమా సార్ ఆ రెండు గ్రూప్ చాట్ ఆఫ్ అకౌంట్స్? డిపెండ్స్ అండి, క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మనం ట్రైనింగ్ అనేది 5 years వరకు, మీకు ఎక్స్పీరియన్స్ 5 to 6 years వరకు ఉపయోగపడుతుంది. బట్ అవి కూడా చేయొచ్చు. చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి అడిషనల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఎస్ఏపిలో కొన్ని ప్రోడక్ట్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయండి, దాని ప్రకారం చేస్తాం. సో ఇవి క్రియేట్ చేయొచ్చు. ఇవి ఎక్స్ట్రా నేను చెప్పాను, అలా కూడా క్రియేట్ చేయొచ్చు. వాటిని బేస్గా చేసుకుని కూడా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసి, జిఎల్ గ్రూప్స్ అండ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసి రిపోర్ట్స్ అవి జనరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అది. బట్ అది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. ఓకేనా? షూర్ సార్. నెక్స్ట్ క్లియర్ కదా? సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. సార్ పర్చేజ్ అకౌంట్స్ చెప్పారు. పర్చేజ్ అకౌంట్స్ వచ్చేసేసి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నారు. యాక్చువల్ గా పర్చేజెస్ అకౌంట్స్ హెడ్ సార్ అది వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో తీసుకున్నాం కదా, దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రూప్, పర్చేజ్ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ లో కూడా తీసుకోవచ్చు. రెండిట్లో కూడా యాక్సెప్ట్ చేస్తాం సార్. రెండిట్లో తీసుకోవచ్చు. బట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే కదా అది. గ్రూప్ ఏదైనా అవ్వచ్చు. బట్ దేనికి ఎందుకు వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందకే వస్తుంది కదా. అట్లా ఎలా అయినా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ మండే నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. హ్యాపీ వీకెండ్, గుడ్ నైట్.